హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో ఏప్రిల్ నెల పూర్తి కాలం ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం వలన ఏ యొక్క ప్రతిఫలం పొందవచ్చు, కష్టాలు కానీ, నష్టాలు కానీ, సమస్యలు కానీ, ఏదొక్క ఇబ్బందులు కానీ మనం తెలుసుకొని వెళ్తే మన జీవితం బాగుపడుతుంది. అది మేషరాశి వారికి ఎలా ఉంటుంది గమనిస్తే చూడండి. ప్రతి ఒక్క రాశి వారు కూడా గమనించాల్సినది ఏంటంటే ప్రతి ఒక్క రోజు కూడా చాలా వరకు ప్రాధాన్యతని ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్షణం కూడా మనిషి మార్పులకి మంచి అవకాశాలు వస్తుంటాయి, చెడు అవకాశాలు కూడా వస్తుంటాయి. అలాంటిది ఒక నెల కాలం మనం ఎలా ఉండాలి అని చూడబోయేది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేష రాశి వారు మనం ముఖ్యంగా గమనిస్తే మీ రాశికి అధిపతి ఎవరు గమనించాలి. కుజుడు. మీ రాశాధిపతి కుజుడు ఈ ఏప్రిల్ నెలల్లో ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు, శనితో పాటి. కాబట్టి శని కుజుడు ఇద్దరు కూడా మారక గ్రహాలు. కాబట్టి ఈ యొక్క కుజుడు ఎన్ని రోజులు ఉంటాడు శనితో పాటి? ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉంటాడు. ఏప్రిల్ 23కు శనితో ఉండేటటువంటి కుజుని వల్ల లాభస్థానంలో ఉండేటటువంటి ఈ ఒక్క గ్రహ సంధి అంటే 2 గ్రహాలు చేరాయి. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే లాభాల గురించి చాలా టెన్షన్లు తీసుకుంటూ ఉంటారు, చాలా సమస్యలు, ఇబ్బందులు పడుతుంటారు. ఏదో లాభం రావాలా అనే ప్రయత్నం చేస్తుంటారు మీ జీవితంలో మీ యొక్క వృత్తితో. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఒక్కొక్క ఉద్యోగాల్లో, వ్యవహారాల్లో ఉంటారు. ఎందుకంటే మీ జాతక రీత్యా, మీ లగ్న రీత్యా వృత్తి స్థానం అంటే కర్మస్థానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం చేస్తుంటారు. ఆ ఒక్క స్థలంలో వచ్చేటటువంటి ఆదాయాల గురించి చాలా ఇబ్బందులు, టెన్షన్లు, చింతలు, సమస్యలు అన్నీ కూడా పడుతుంటారు. ఎందుకంటే శని కుజుల యొక్క మిలనం అవుతుంటుంది ఈ ఒక్క సమయం వరకు, 23వ తారీఖు ఏప్రిల్ వరకు. కాబట్టి ఈ ఒక్క టెన్షన్లు పడుతూ ఎట్లా జీవిస్తారు? అందుకనేసి శనిగ్రహ శాంతి పరిహారం చేయండి. ఆ ఒక్క పరిహారం చేస్తే ఈ ఒక దోషం అనేది కుజుని పైన రాదు. శనేశ్వర స్వామికి నువ్వులొత్తులు వెలిగించి శనేశ్వర స్వామిని ధ్యానించండి, ప్రార్థించండి. ఓం శం శనేశ్వరాయ నమః అని చెప్పనేసి 27 సార్లు మీరు మనసులో తెలుసుకొని మీరు నువ్వులు ఒత్తుల్ని వెలిగిస్తే కనుక మీకు శని దోషం పోతుంది, ఈ ఇబ్బందులు తొలగుతాయి. డబ్బులు విచారం చూద్దాం. డబ్బులు విచారం చూస్తే కొన్ని డబ్బుల కోసం ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దామనేసి ప్రయత్నిస్తారు. శుక్రుడు 1000 భాగంలో సంచారం చేస్తున్నాడు, ఉచ్చస్థానంలో ఉన్నాడు. చూడండి ఎప్పటి వరకు ఉంటాడు? 24వ తేదీ వరకు ఉంటాడు ఏప్రిల్. కాబట్టి 24 వరకు కూడా శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండే దాని వలన మీ జీవితంలో మంచి ఫలితాలు పొందాలనే ఉద్దేశం కోసం మీరు ఖర్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు. కాస్త ఇక్కడ జాగ్రత్త పడాలి. మంచిదే శుక్రుడు ఈ ఒక ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్ చేయడం. రాహు జతి అయినాడు కాబట్టి రాహుతో శత్రుభావం ఉంది, శుక్రునికి పడదు. కాబట్టి రాహు గ్రహానికి సంబంధించిన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, దుర్గా దర్శనం చేయండి. మీకు ఆ ఒక దోషం పోతుంది. మీరు ఖర్చు పెట్టేటటువంటి ఫలితం మీ జీవితంలో మార్పులు తెస్తుంది, ఇంకేం లేదు. మీ ప్రయత్న కార్యాలు చూద్దాం. మీ ప్రయత్న కార్యాలంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, వ్యవహారాలు చేస్తున్నారో, బిల్డింగ్స్ కడుతున్నారో, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా మేషరాశి వారికి 10వ తేదీ వరకు చాలా బాగుంటుంది. 10వ తేదీ తర్వాత మీ ప్రయత్నాలన్నీ కూడా వ్యయమవుతాయి, లాస్ అవుతాయి. మీకు తెలియకనే అవన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి, తెలిసేదే లేదు. ఎందుకప్పా ఇలాయా అని చెప్పేసి చేతిని పెట్టుకునేటటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బుధుడు మీ రాశి నుండి ఏప్రిల్ 10వ తేదీకి 1000 భాగంలోకి వెళ్తున్నాడు.
వెయ్యి భాగం అంటే మీన రాశి. మీన రాశిలో బుధుడు నీచ స్థితి, వక్రస్థితి, పాపగ్రహాలతో చేరడం వల్ల పాపగ్రహం అయిపోతుంది. 3 రకాల ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్త పడాలి. ఈ యొక్క 10వ తేదీ ఏప్రిల్ తర్వాత ఈ యొక్క బుధుని వల్ల 10వ తేదీ ఏప్రిల్ తర్వాతన పంటలు పెట్టేవాళ్ళు కూడా పెట్టద్దండి. ఆ పంటలు మీకు దక్కువ అన్నమాట. కాబట్టి జ్యోతిష్యులతో అడుగుతుంటారు, ఫోన్ చేసి అడుగుతుంటారు ఎప్పుడు బాగుంటుంది. ఇవన్నీ మీరు గమనిస్తే అడిగే పని లేదు, మీరే తెలుసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా విద్యార్థులకైతే చదువుతున్న వాళ్ళకి కొన్ని ఖర్చులు వస్తుంటాయి. ఈ ఒక సందర్భంలో అంటే మీకు రాశాధిపతి సూర్యుడు వైభాగంలో సంచరిస్తున్నాడు 13వ తేదీ వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకి కూడా ఈ ఒక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి 13 తర్వాత మీ రాశిలోకి వచ్చేస్తాడు సూర్యుడు. మీ రాశిలోకి సూర్యుడు రావడం వలన అద్భుతం. మీ రాశిలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఉచ్చ స్థితిలో ఉండేటటువంటి సూర్య భగవంతుడు అద్భుతమైన తేజస్సు, పవర్ఫుల్, ఏ కార్యమైనా కూడా జయించవచ్చు. అలాంటి యోగ బలం ఇస్తున్నాడు. 1 నెలే ఉంటాడు. కాబట్టి ఇలాంటి సదుపయోగమైనటువంటి సమయాలను మీరు గ్రహిస్తే గనక మంచి పనులు ప్రయత్నించవచ్చు. ఈ ఒక 13 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం వల్ల ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి పిల్లలు, అంటే వేరే వాళ్ళు కంపేర్ చేసి చాలా మంచి గుణవంతులు, బుద్ధివంతులు, జ్ఞానవంతులు, శౌర్య సాహసాలు ఉండేటటువంటి వాళ్ళు పుట్టేస్తారు. ఎందుకంటే పంచమాధిపతి మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటారు. కాబట్టి గొప్ప వ్యక్తులు అవుతారు సమాజంలో. మంచి స్థితి ఉంది, ఇబ్బంది లేదు. ఇంకా సుఖము, సంతోషం, మిత్రస్థానం గురించి గ్రహిస్తే గనక ముద్ర వైరాగ్యం ఉంటుంది. 10వ తేదీ ఏప్రిల్ తర్వాత స్నేహితులతో గనక ఏ ఒక్క వ్యవహారం చేయొద్దండి. 1 రూపాయి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దండి. లాక్ అయిపోతారనమాట. మిత్రులతో కమిట్ అయిపోతారు. ఆ వ్యవహారం సందిగ్ధంగా ఉంటుంది, గొడవలతో కూడి ఉంటుంది, టెన్షన్లతో ఉంటుంది, కోర్టు కేసు వ్యవహారాలకు వెళ్ళిపోతుంది. ఎంతో క్లోజ్గా ఉండేటటువంటి మిత్రులు కూడా ఈ యొక్క 10వ తేదీ ఏప్రిల్ తర్వాత శత్రువులుగా మారుతారు. కాబట్టి మేషరాశి వారు మిత్రులతో ఏ ఒక్క వ్యవహారాలు, కమిట్మెంట్స్, కాంట్రాక్ట్ చేయబోతండి. దంపతుల వరకు వస్తే కనుక దంపతులు కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, దేవతా కార్యాలు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ ఒక ఏప్రిల్ నెలలో దంపతులు శుభకార్యాలు చూస్తుంటారు. పెళ్ళయ్యేట్లాంటి వరకు కూడా శుభ సమయం అని చెప్పచ్చు. పెళ్లి చేసుకోబోయేట్లాంటి ప్రయత్నాలకు కూడా మంచి సంబంధాలు దొరుకుతాయి ఈ సందర్భంలో. ఆరోగ్యంగా గమనిద్దాం. ఆరోగ్యం చాలా కష్టంగా ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. డైజెషన్స్ ప్రాబ్లం రావచ్చు, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, కడుపులో మంట, సుస్తు, ఆయాసం ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయంలో మీరు నెయ్యి దీపాలని పచ్చిపిండితో మీరు వెలిగిస్తే కనుక 9 దీపాలు ఈ ఒక్క ఆరోగ్య సమస్యలు పోతాయి. సో ఈ ఒక్క ప్రయోగం చేయండి, ఆరోగ్యాన్ని సరి చేసుకోండి. మీ భాగ్యం విచారంకి వస్తే కొన్ని భాగ్య ప్రయత్నాలు, అంటే జీవితంలో ఏదో ప్రయత్నించాలా, ఇన్వెస్ట్ చేయాలా, ఈ ఉద్యోగం చేయాలా, ఈ వ్యవహారం చేయాలా అనేట్లాంటి ఈ యొక్క ఏజెంట్లు బాగుంటాయి. అవి ఇప్పుడు జరిగిపోతాయి. ఆల్రెడీ ప్రయత్నిస్తున్నారు మీరు. ఎందుకంటే మీ రాశిలోనే గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, మంచిది. వృత్తి విచారంకి అయితే ఆదాయం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు, దాదాపు 1.5 సంవత్సరం నుండి కూడా. కాబట్టి వృత్తిలో ఆనెస్టీ, సిన్సియారిటీ, శ్రద్ధ, భక్తి బాగుంది, ఇబ్బంది లేదు. ఇంకా ఆదాయం విచారంలో కాస్త టెన్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ టెన్షన్ వల్ల అప్పుడే చెప్పాను, శని
పూజలు చేయండి, కుజునికి సంబంధించిన పూజలు చేయండి, సరిపోతుంది. ఇంకా వ్యయం విచారానికి వస్తే కొంచెం ద్వంద్వ స్థితిలో ఖర్చులు రావడం ఉంటుంది. ఎందుకంటే వ్యయ భాగంలో ఎట్లాంటి రాహు 23వ తర్వాత కుజుడు పోయి చేరుకోవడం, కుజుడు రాహు ఇది అవుతారు, ఇబ్బందులే. శుక్రుడు కూడా రాహుతో చేరుకోవడం, కొన్ని టెన్షన్లు ఖర్చులు రావడం ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. కాబట్టి ఈ ఒక నెల పూర్తి చాలా వరకు ఆరోగ్యం విడిచిపెట్టి ఖర్చులు విడిచిపెడితే ఇంకా అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మీ అందరికీ కూడా మంచిది కోరుతూ నమస్కారం.